నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. తెలంగాణలో విద్యా వివాదం మొదలైంది. విద్యా సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆకునూరి మురళి నేతృత్వంలో సీఎం రేవంత్కు అందజేసినటువంటి విద్యా కమిషన్ నివేదిక ఇప్పుడు రాష్ట్రంలో అగ్గిరాజేస్తోంది. టీచర్లు ఈ విషయంలో భగ్గుమంటున్నారు. చాలా అంశాలను రిపోర్ట్లో ప్రస్తావించారు. కనీస ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 45% పెంచాలని, తో పాటు కీలకమైనటువంటి అంశం వెబ్సైట్ పరీక్షను రద్దు చేసి ఇంటర్ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, ఫార్మసీ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలంటూ కూడా కమిషన్ సూచించింది. చైర్మన్ ఆకునూరు మురళి ఆధ్వర్యంలో ఈ కమిటీ సభ్యులు అటు అమెరికా కానీ, వియత్నాం కానీ, మలేషియా లాంటి దేశాల్లో పర్యటించారు. అక్కడటువంటి గవర్నమెంట్ స్కూళ్ళను చూశారు. అక్కడటువంటి విద్యా విధానాలను చూసి ఈ నివేదిక రూపొందించామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అండ్ మోరోవర్ దీంట్లో ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే టీచర్లకు సంబంధించి ఒక అంశం ప్రధానంగా ఈరోజు తెరపైకి వస్తోంది. టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని, ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షను ఎత్తేయాలని, టీచర్ల నియామక విధానం మార్చాలంటూ కూడా ఈ కమిటీ బృందం చేసినటువంటి ప్రతిపాదనలపైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కొంత కాంట్రవర్సీ కూడా నడుస్తోంది. విద్యా కమిషన్ ఇచ్చినటువంటి ఈ నివేదిక అన్ని వర్గాల్లో కూడా దుమారం రేపుతోంది. అటు నిరుద్యోగులు మండిపడుతున్నారు, ఇటు ఉపాధ్యాయులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఉండాలి. వాస్తవానికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ప్రతి కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు ఉండాలి. కానీ విద్యా కమిషన్ ఆ నిబంధనకు తూట్లు పడిచిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయంలో కూడా కొంత వివాదాలు వస్తున్నాయి. అసలు విద్యార్థులు ప్రతి కిలోమీటర్కు ఒక స్కూల్ ఉంటే, గవర్నమెంట్ స్కూల్ ఉంటే అందులోకి పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా? విద్యార్థులు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా? గ్రామీణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే హెడ్ మాస్టర్ పోస్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ సిఫార్సు, ఎంవిఓ నియామకాల్లో కూడా సీనియారిటీ రద్దు లాంటి ప్రతిపాదనలు, ఇవన్నీ కూడా టీచర్లకు సంబంధించినటువంటి ప్రమోషన్లకు అడ్డంకిగా మారుతాయనేటువంటి భయం కూడా కనిపిస్తోంది. ఇక ప్రాథమిక స్కూళ్ళ విషయానికి వస్తే కనుక ఉపాధ్యాయులను డిఎడ్ అర్హతతో జనరల్గా నియమిస్తూ ఉంటారు. ఆ పోస్టులకు బిఎడ్ అర్హత పెట్టాలన్నటువంటి సిఫార్సులపైన కూడా తీవ్ర వ్యతిరేకత వినిపిస్తోంది. సో దీనికి సంబంధించి చాలా అంశాలు ఈ కమిషన్ల వస్తున్నాయి. వాటన్నింటి కూడా మండిపడుతున్నారు. సో దీనిపైన ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కానీ, అటు బండి సంజయ్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా రెస్పాండ్ అయ్యారు. హరీష్ రావు ఇంకొక కామెంట్ ఎక్కువనే చేస్తున్నారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి 2 ప్రొఫెసర్లు మినహా ఈ ఎడ్యుకేషన్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఎక్కడున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విద్యా కమిషన్ ఏం చెప్తోంది? రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? దీని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ శేషు సార్ కూడా జాయిన్ అవుతున్నారు ఇదే అంశం పైన. డాక్టర్ శేషు గారు. శేషు సార్ నమస్తే. శ్రీకాంత్ నమస్తే. నమస్తే సార్. ఒకసారి డిబేట్లోకి వెళ్దాం. బిఫోర్ దట్ బండి సంజయ్ ఏమన్నారో ఒకసారి విందాం. పీసీఆర్ ఒకసారి బండి సంజయ్ కామెంట్ ప్లే చేయండి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ కామెంట్. అర్బన్ నక్సలైట్ ఏ విధంగా మెరుగుపరచాలి, ఉన్న సమస్యలు ఏంది, విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా కాపాడాలి, సమస్యలు ఏమున్నాయి, ఏ విధంగా మెరుగుపరచాలి, విద్యాశాఖకు కనీసం మంత్రిని పెట్టాలి అని నివేదికలు ఇవ్వాల్సినటువంటి ఆ విద్యాశాఖ కమిషను దీని పూర్తి విరుద్ధంగా నివేదికలు ఇచ్చింది. ఎందుకు నివేదికలు ఇచ్చిందంటే దీని మీద వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు విద్యారంగ నిపుణులు కాదు, విద్యాశాఖతో సంబంధం ఉన్న వ్యక్తులు కాదు. అంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు ఏం తెలుసా? నాకు ఒక విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడిండా, ఉపాధ్యాయ సంఘాలతో నాయకులతో మాట్లాడిండా, పేరెంట్స్ కమిటీతో మాట్లాడిండా, విద్యార్థులతో మాట్లాడిండా, ఎవరితో ఏ మాట్లాడలే, ఏ స్ట్రీమ్లో కూర్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈ డిఏలు ఇచ్చే పరిస్థితి లేదు, పిఆర్సీ అమలు చేసే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ జీతాలు తగ్గించాలి. రైట్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ వారి కంట్రోల్ ఉంది కాబట్టి ఆయన ఆదేశం మేరకు ఈరోజు ఆ మురళీ గారు అనే వ్యక్తి ఇవాళ నివేదిక ఇచ్చాడు. జీతాలు తగ్గించమన్నారు. జీతాలు తగ్గిస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందా, విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందా, దేని ప్రకారము? సో అది చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నల వెనక ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత ఆందోళన, టెన్షన్ కనిపిస్తోంది అటు ఉపాధ్యాయుల్లో. సో ఎట్లాంటి స్కూల్ వ్యవస్థ రాబోతోంది, విద్యా వ్యవస్థ ఎట్లా ఉండబోతోంది మాట్లాడదాం. శేషు సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, సో ఎడ్యుకేషన్ పాలసీ రిపోర్ట్ని ఆకునూరు మురళి ఆధ్వర్యంలో కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి అందజేశారు. 434 రికమెండేషన్స్ తోటి ఈ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఇందులో చాలా రికమెండేషన్స్ ఉన్నాయి.
సో అందులో ప్రధానంగా కొన్ని అంశాలు వస్తున్నాయి. అసలు ఈ కమిటీ ఎంతవరకు దీనికి ఒక శాంటిటీ ఉంది అన్నటువంటి ప్రశ్న ఒకటి. మోరోవర్ ఇందులో టీచర్లకు అన్యాయం జరుగుతోంది, రేపొద్దున ఉపాధ్యాయుల జీతాలు కట్టేటువంటి అవకాశం ఉంది, 5,000 నుంచి 50,000 వరకు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా అంటే తీసేయాలని చెప్పలేదు, ఆలోచించాలన్నటువంటి వ్యవస్థ తీసుకురావాలన్నది కమిషన్ చెప్తున్నటువంటి అంశం. సో ఇదే విషయం పైన అటు పొలిటికల్ కూడా కామెంట్స్ వస్తున్నాయి. బట్ పొలిటికల్ అంశం కాసేపు పక్కన పెడితే ఈ పాలసీకి సంబంధించి ఎట్లా చూడాలి ఈ రిపోర్ట్ని? శ్రీకాంత్, ఇప్పుడు రాజకీయ విమర్శలు లేకపోతే ఒక వర్గం నుంచి వచ్చే విమర్శలకు కాదు కానీ పాలసీలో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ ని మనం ప్రేక్షకులకు లేకపోతే మన వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ముందుగా ఈ అంశం పైన చర్చ చేపట్టినటువంటి నీకు నా తరపున కృతజ్ఞతలు. అయితే తెలంగాణ రాష్ట్రము ఈ ఎడ్యుకేషన్లో లిటరసీలో చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్నది శ్రీకాంత్. ఎందుకనంటే నాణ్యమైన విద్యను అందించటంలో తెలంగాణ రాష్ట్రము మొత్తం దేశంలోనే 26వ స్థానంలో ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటంలో. లిటరసీలో 76% లిటరసీతో కింద నుండి 6వ స్థానంలో ఉన్నాం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది తెలంగాణలో ఎడ్యుకేషన్ సెక్టార్లో సమూలమైనటువంటి రీఫార్మ్స్ రావాలి అని చెప్పటానికి ఈ రెండు ఇండికేటర్స్ మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైన తర్వాత ఈ ఎడ్యుకేషన్ ని సమూలంగా మార్పులు చేస్తారు, రిఫార్మ్స్ వస్తాయని ఆశించాము. కానీ మనం అనుకున్న స్థాయిలో రిఫార్మ్స్ రాలేదు, ఎడ్యుకేషన్ స్టేటస్ స్టాండర్డ్ పెరగలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కొన్ని ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఈ ఎడ్యుకేషన్ మొత్తాన్ని మార్చాలి కాబట్టి నేను ఈ శాఖను నా దగ్గరే ఉంచుకుంటున్నాను అని అనేక సందర్భాలలో అనేక పబ్లిక్ మీటింగ్లలో లేకపోతే అఫీషియల్ మీటింగ్ లో చెప్పారు. అప్పుడు మనం ఏమనుకున్నాం, నిజంగానే ఒక ముఖ్యమంత్రి దగ్గర ఈ శాఖ ఉండటం వల్ల కొంచెం పర్సనల్ సూపర్విజన్ పెరుగుతుంది, మంచి రీఫార్మ్స్ వస్తాయని ఆశించాం. అయితే వీళ్ళు ఏం చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎడ్యుకేషన్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఆకునూరి మురళి చైర్మన్ గా మరొక 3 మెంబర్స్ తోటి ఒక కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఇది మనకు తెలుసు. అయితే ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ దాంట్లో మార్పులు చేర్పులు దాంట్లో భాగంగా ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు అని, తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా పేరుతోటి ఈ స్కూల్స్ తీసుకొస్తున్నామని చాలా ఆర్భాటంగా గొప్పగా చాలా చెప్పారు తప్ప ఇవి ఏవి ఇప్పటి వరకు చూపెడుతున్నటువంటి దాఖలాలు లేవు. ఇది పక్కన పెడితే అసలు నేను ఈ ఆకునూరు మురళి గారు ఒక ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసి యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషన్ గా ఒక పాలసీని తయారు చేసి గవర్నమెంట్ కి ఇచ్చారు. ఆ పాలసీలో తను చేసినటువంటి రికమెండేషన్స్ పైన ఇప్పుడు చర్చ జరుగుతుంది, ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. నా పాయింట్ మొదటి ప్రశ్న ఏంటి అంటే, గవర్నమెంట్ ఈ ఎడ్యుకేషన్ కమిషన్ ని ఒక పాలసీ తయారు చెయ్యమని అడిగిందా? గవర్నమెంట్ రిక్వైర్మెంట్స్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఏరియాస్ ఇచ్చిందా? ఇవ్వకుండా ఈ కమిటీ తనంతటికి తానే ఈ రిపోర్ట్ తయారు చేసి ఈ పాలసీ తయారు చేసి ఇచ్చిందా? ప్రశ్న 1. ప్రశ్న నెంబర్ 2 ఏంటి అని అంటే, నేను అంటున్నది ఇదే ప్రభుత్వము ఆగస్టు 28, 2025 ఒక ప్రకటన చేసింది. ఏం ప్రకటన అంటే, గౌరవనీయులు శ్రీ కేశవరావు గారి నేతృత్వంలో 7 సభ్యులతోటి ఒక ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. మరి ఆ కమిటీ ఉండంగా ఈ కమిషను ఎందుకు ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసింది? ఆ కమిటీలో మాజీ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా గారు, వీళ్ళందరితో ఒక 7 మంది తోటి కమిటీ వేశారు. ద కమిటీ మెంట్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలసీ. మరి అక్కడ పాలసీకి కమిటీ వేస్తే మరి ఈ కమిషన్ ఎందుకు రిపోర్ట్ ఇచ్చింది అనేది నాకైతే అంతుపట్టడం లేదు. ప్రభుత్వమే దానిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటిది ఉన్నది. ఇక ఇప్పుడు మన చర్చ ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ అయినటువంటి ఆకునూరి మురళి గారు
తరువాత మెంబర్స్ అయినటువంటి పిఎల్ విశ్వేశ్వరరావు గారు, చారుగుండ వెంకటేష్, జోష్న గారు, వీళ్ళ ముగ్గురు మెంబర్స్ ఒక చైర్మన్ కలిసి తయారు చేసినటువంటి ఈ రిపోర్టులో వాళ్ళు చేసినటువంటి రికమెండేషన్స్ లో నేనొక్క ప్రశ్న రాజ్ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, రికమెండేషన్ చేసినటువంటి కమిషన్ ని అడుగుతున్నాను. కమిషన్ కి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, చాలా కీలకమైనటువంటి పవర్స్ ఉంటాయి శ్రీకాంత్ మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు మొట్టమొదట ఈ పాలసీలో ప్రభుత్వానికి ఒక సూచన చేస్తారు, ఒక రికమెండేషన్ చేశారు. జనరల్ రికమెండేషన్స్ లో భాగంగా ఒక మేజర్ రికమెండేషన్ చేశారు. ఏం చేశారు? ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ తీసుకురావాలన్నా, మేము పాలసీలో పెట్టినటువంటి వాటిని మీరు అమలు చేయాలన్నా బడ్జెట్ లో ఎడ్యుకేషన్ కి 18% నిధులు ఇవ్వాలి అనే ఒక కీలకమైన రికమెండేషన్ చేశారు. ఎంత శ్రీకాంత్? 18%. 2025-26 బడ్జెట్ లో ఇదే రాష్ట్ర ప్రభుత్వము ఎడ్యుకేషన్ కి ఇచ్చినటువంటి నిధులు ఎంతో తెలుసా శ్రీకాంత్? 23,000 కోట్లు. 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయించిన నిధులు 23,000 కోట్లు. మొత్తం బడ్జెట్ లో 7.6%. ఏ రోజు 19, 20, 23 దాటలేదు. మనం కూడా మొన్న అనుకున్నాం ఈసారి ఇంకొక 2 దాటి 25 పెడతారేమో అన్న చర్చ వచ్చింది. అంటే బేసిక్ క్వశ్చన్ శ్రీకాంత్, బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఒక మీడియాగా, ఒక జర్నలిస్ట్ గా నీ బాధ్యత ఇది ప్రజల్లోకి తీసుకుపోవటం. అంటే దీంట్లో ఏమున్నాయి, టీచర్లకు మంచిగా ఉందా, వాడికి మంచిగా ఉందా, వీడికి మంచిగా ఉందా అనేది పక్కన పెడదాం. బేసిక్ ఏంటంటే, ఈ రిపోర్టునే ప్రభుత్వము అమలు చేయాలనుకున్నా, విద్యా వ్యవస్థను బాగు చేయాలనుకున్నా, విద్యా వ్యవస్థ స్టాండర్డ్స్ పెంచాలనుకున్నా, ఈ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఎడ్యుకేషన్ కి బడ్జెట్ లో 18% నిధులు పెట్టమని అంటే, గత బడ్జెట్ లో పెట్టిన నిధులు 7.6%. 18% అంటే దగ్గర 60 నుండి 70,000 కోట్లు పెట్టాలి. ప్రభుత్వం పెడతదా? నా ప్రశ్న సూటిగా ఉన్నది. రాజ్ న్యూస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఈ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగానే మీరు రాబోయే బడ్జెట్ లో 60 నుండి 70,000 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెడతారా అని అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, తరచూ ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఎడ్యుకేషన్ కి ఎంతైనా ఖర్చు పెడతామంటున్నాడు, నిధులు ఇవ్వడు. ఎడ్యుకేషన్ పైన పెట్టేటటువంటి ఖర్చు పెట్టుబడిగా భావిస్తున్నానంటాడు, నిధులు ఇవ్వడు. కానీ చెప్పేదొకటి చేసేదొకటి. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతులు గడపలు కూడా దాటటం లేదు ముఖ్యమంత్రి గారిది. నా మొట్టమొదటి అబ్జెక్షన్ ఇదే శ్రీకాంత్, ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాన్ని. తర్వాత ఇంకొక కీలకమైన ఒక జనరల్ రికమెండేషన్ చేశారు శ్రీకాంత్, అది మీరు కూడా గతంలో మన డిబేట్స్ లో మాట్లాడారు. ఫీజుల నియంత్రణ. అవును, ఫీజులు నియంత్రణ. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం వచ్చిన తర్వాత చాలా మంది పేద పిల్లలకి ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. కానీ సకాలంలో ఫీజులు చెల్లించక విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరం చూస్తున్నాము. ధర్నాలు చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తున్నారు, అయినా ఇవ్వట్లేదు. సరే, దాన్ని పక్కన పెడితే ఫీజుల నియంత్రణ. ఇప్పుడు ప్రభుత్వము మొత్తంగా విద్యను అందించట్లేదు. కేరళలోనైతే ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్నారు, అప్ టు డిగ్రీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని. దాన్ని ప్రస్తావించకుండా ఫీజుల నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ పాలసీలో ఎడ్యుకేషన్ కమిషన్ ఒక జనరల్ రికమెండేషన్ ఇచ్చింది. వీటితో పాటు ఫీజుల నియంత్రణకి ఒక మాట, ఇది కంప్లీట్ చేసినాక మీరు క్వశ్చన్ అడగండి. ఫీజుల నియంత్రణకి మీకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకి తెలంగాణ అడ్మిషన్స్ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఒకటి ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఏ కాలేజీ ఎంత ఫీజు వసూలు చేయాలో అది నిర్ణయిస్తుంది. కానీ వెరాజ్ మీరు తెలంగాణలో 11,000 ప్రైవేట్ స్కూల్స్ ఉంటే, జూనియర్ కళాశాలలు ఉంటే, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీ చేస్తున్నారు. ఆ ఫీజులను నియంత్రించాలని పేరెంట్స్ కమిటీలు, మీరు వేసిన మీ ప్రభుత్వం, గత ప్రభుత్వం వేసిన తిరుపతిరావు కమిటీ రికమెండ్ చేసిన
మీరు ఫీజులను నియంత్రించడానికి ఎన్నడూ ప్రయత్నం చేయలే. అవును. మరి ఇలా కమిషన్ వేయాలి అని చెప్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వం అటు ప్రైవేట్ స్కూల్స్ లలోను ఇటు ప్రైవేట్ జూనియర్ కళాశాలలోను ఫీజులు వసూలు చేస్తున్న దాన్ని రెగ్యులేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇది రెండో అంశం. క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు శ్రీకాంత్. అంటే ఫీజులు నియంత్రణ చేయడానికి ఒక రికమెండేషన్, జనరల్ రికమెండేషన్ తీసుకున్నారు. ఇంకొకటి టీచర్స్ యూనియన్ నుంచే ఐ థింక్ టీఆర్టీఎఫ్ అనుకుంటా, ప్రతి కిలోమీటర్కు ఒక స్కూల్ ఉండాలి, ప్రభుత్వ స్కూల్ ఉండాలని చెప్పేసి ఒక మాట వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఆ విధానాన్ని వీళ్ళు తీసేస్తున్నారు. ఈ రికమెండేషన్స్లో ఆ స్కూల్ విధానాన్ని తీసేసి 3 గ్రామాలకు ఒక స్కూల్ లాగా పెడుతున్నారు. అయితే ఇక్కడ పెడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం దీనికి కొంచెం ఇనిషియేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి కిలోమీటర్కి ఒక స్కూల్ పెడితే ఇప్పుడు ఉన్న స్కూల్నే చాలా వరకు ఈ రికమెండేషన్స్లో తీసేస్తున్నారు. మనం చూస్తున్నాం చిన్న చిన్న స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసేయాలన్నటువంటి పాయింట్ ఒకటి తీసుకొస్తున్నారు. పెద్ద స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలి. అంటే మీరు ఇందాక ప్రభుత్వం చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని కూడా బహుశా దీంట్లో భాగంగానే చిన్న స్కూల్స్ని తీసేస్తామనొచ్చు. సో అది కూడా కొంత ఇబ్బందే కదా మరి ప్రభుత్వానికి నడిపించడం. టీచర్ల విషయంలో నేను అనట్లేదు, బట్ కిలోమీటర్కి ఒక స్కూలు ఎంతవరకు పోతారు? ఒకవేళ 3 కిలోమీటర్ స్కూల్ అంటే ఇందులో నా సబ్మిషన్ కూడా ఒకటి ఉంది. ఇఫ్ 3 గ్రామాలకు ఒక స్కూల్ అంటే కనుక జనరల్గా ఏ తల్లిదండ్రులాగానే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ట్రాన్స్పోర్టేషనే ప్రధానంగా చూస్తూ ఉంటారు. సో అది ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుంటే బాగుంటుంది కదా, ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశం ఉంటే. శ్రీకాంత్, ఇప్పుడు మీరు అడిగినటువంటిది ఒక చాలా పెద్ద అంశం తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడే ప్రభుత్వాలు, కమిషన్స్, స్టేక్ హోల్డర్స్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడే శ్రీకాంత్, ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ప్రభుత్వాలు మారితే పాలసీలు మార్చుకుంటా పోతే ఎన్నటికైనా విద్యా వ్యవస్థ బాగుపడుతుందా? ఒకప్పుడు మోడల్ స్కూల్స్ వ్యవస్థను తీసుకొచ్చారు, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వాలు 5 ఏళ్లకి మారుతుంటే మీ పాలసీలు కూడా మార్చుకుంటూ వస్తే కన్సిస్టెన్సీ, వాట్ ఐఎమ్ సేయింగ్ శ్రీకాంత్, కన్సిస్టెన్సీ నిర్ణయాలు లేకుండా మీ బుర్రలో ఏది తొలిస్తే అది తీసుకొచ్చి రాష్ట్రం మీద రుద్దితే 2 రకాల నష్టం జరుగుతుంది. విద్యా వ్యవస్థ బాగుపడదు, ప్రభుత్వ ప్రజాధనం వృధా అవుతుంది. జరుగుతున్నది అదే శ్రీకాంత్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇదే ఎడ్యుకేషన్ కమిషన్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీలో ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏంటి శ్రీకాంత్? ఏంటంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ని ఏర్పాటు చేయండి అని ఈయన రిపోర్ట్ ఇవ్వగానే ముఖ్యమంత్రి గారు ఏకంగా ఒక ప్రకటన చేస్తారు. అసలు మొత్తం రిపోర్ట్ చదవకుండానే ఏమన్నారు, 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టేస్తా అన్నాడు. అయ్యా, ఇప్పటికే మీరు ప్రతి నియోజకవర్గానికి, అంటే ఎన్ని నియోజకవర్గాలు, 119 నియోజకవర్గాలు ఉంటే 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. అసలు ఎంత పెద్ద స్థాయిలో, 200 కోట్ల రూపాయలు, 25 ఎకరాలలో 2500 మంది స్టూడెంట్స్ కెపాసిటీ ఉండేటట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇంతవరకు ఒక్క స్కూల్ కూడా ప్రారంభం కాకపోతే మరి ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ పాలసీలో ఇచ్చినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ని మండలానికి ఒకటి మీరు 100 పెడితే, మండలంలో ఒక్కటి పెడితే ఎట్లా? ఇది కూడా 1500 మంది స్టూడెంట్స్ ఉండాలట ఒక్కొక్క దాంట్లో. దీనికి ఒక మోడల్ ఏమిచ్చారంటే ఆరుట్లలో ఉన్నటువంటి ఒక స్కూల్ మోడల్ ని మెన్షన్ చేశారే. బట్ ఇది సాధ్యాసాధ్యాలను కూడా మనం పరిశీలించాలి కదా. మీరు మండలానికి ఒక స్కూల్ పెట్టేటటువంటి క్రమంలో ప్రతి గ్రామానికి ఒక స్కూల్ ఉండాలనేటటువంటి ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం ఏం కావాలా? పాయింట్ వన్. ఒక మండలంలో మీరు ఒక పెద్ద స్కూల్ పెడితే ఆ మండలంలో 25 గ్రామాలు ఉంటే చిట్ట చివరి గ్రామం నుంచి వచ్చేటటువంటి విద్యార్థి రోజు స్కూల్ కి ఎలా వస్తాడు అనేది ఒక ప్రశ్న అయితే, ఒకవేళ మీరు అది రెసిడెన్షియల్ స్కూల్ అయితే మరి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఒక పక్క, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మరొక పక్క, ఇది ప్యారలర్ గా నడుస్తాయా లేకపోతే ఏకీకృతంగా మీరు నడుపుతారా అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ ఎదురవుతాయి అనేటటువంటి మాట వాస్తవమే కదా. దీంట్లో మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తే ఇప్పుడున్నటువంటి స్కూల్స్ మనుగడ ఏంటి అనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 24,249 పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. వాటిని ఏం చేస్తారో చెప్పాలి. ఇప్పుడు నేను అందుకే అంటున్నాను, ప్రభుత్వం మారితే పాలసీలు మారతాయి అంటున్నాను. గత ప్రభుత్వము ఈ 24,000 స్కూల్స్ లలో సౌకర్యాలను మెరుగుపరచడానికి మన ఊరు మనబడి అనేటటువంటి కార్యక్రమం పెట్టింది. మధ్యలో ఆపేసరే. ఇప్పుడు కావాల్సింది ఏంటది? యంగ్ ఇండియా స్కూల్ పెట్టటమా
తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టటమా, లేకపోతే ఈ 24,000 స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపరిచి ఈ 24,000 స్కూళ్లకు విద్యార్థులను రప్పించటం ముఖ్యమా? పాలసీలో ఏది ప్రయారిటీ ఉండాలా? ఉన్న వాటిని మెరుగుపరుచుకోవాలి. 24,000 స్కూల్, ఒక్క నిమిషం శ్రీకాంత్, ఈ 24,000 స్కూళ్లలో 6,000 స్కూళ్లలో ఒకటే టీచర్ ఉన్నాడు. 1920 స్కూళ్లలో అసలు అడ్మిషన్సే లేవు. మూస్తారా వాటిని? చెప్పండి. మూస్తారు. ఒకవేళ మూస్తే ఎంప్లాయ్మెంట్ ఎట్లా? మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ బట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్ సంఖ్యను తగ్గించుకుంటే మీరు ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ చేస్తారు? ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ అవుతుంది? ఇగో ఇక్కడ మేజర్ కన్ఫ్యూజన్ ఉంది శ్రీకాంత్. ఈ 24,000 స్కూళ్లలో శ్రీకాంత్ ఒక మాట చెప్తాను. ఈ 24,000 స్కూళ్లలో 100 అడ్మిషన్లు ఉన్న స్కూళ్ళు ఎన్ని తెలుసా శ్రీకాంత్? 10,000 స్కూళ్లలో 100 అడ్మిషన్ల కంటే తక్కువనే. అంటే సమస్య ఒకటైతే రికమెండేషన్ ఒకటి ఉంది, సమస్య ఒకటైతే ప్రభుత్వ ఆలోచన ఇంకో తీరుగా ఉంది. అసలు ముందు ఈ 24,000 స్కూళ్లలో ఎమ్యూనిటీస్ పెంచాలా? ఈ 24,000 స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలా? ఈ 24,000 స్కూళ్లలో పర్ఫెక్ట్ టీచర్ రిక్రూట్మెంట్ ఉండాలి. ఇంకో కీలకమైన అంశం చెప్తా శ్రీకాంత్, చాలా కీలకమైనటువంటి అంశం చెప్తాను. ఒక టీచర్ కి 20 లేదా 30 మంది విద్యార్థులు ఉండాలా లెక్క. మనకు ఉన్నటువంటి స్టాండర్డైజేషన్ లో ఒక టీచర్ హ్యాండిలింగ్ ది 20 or 30 స్టూడెంట్స్ అని అనుకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 150,000 మంది టీచర్స్ ఉన్నారు. 150,000 మంది టీచర్స్ ఎంత మంది స్టూడెంట్స్ ని హ్యాండిల్ చేయాలా శ్రీకాంత్? 45 లక్షలు లేదా 30 లక్షలు. కానీ ఉన్నటువంటి విద్యార్థులు ఎంత మంది తెలుసా? 24,000 స్కూళ్లలో 22 లక్షలే. ఎక్కడ? మీరు ముందు ఈ మేనేజ్మెంట్ చేయకుండా అసలు రిపోర్ట్ అంతా, రికమెండేషన్స్ అంతా ఉన్న స్కూల్స్ ని మెరుగుపరచటం, ఉన్న స్కూల్స్ ని పటిష్టం చేయటం, పరిపుష్టం చేయటం అనే దాని మీద ఉండాలి. కానీ ఏంది గవర్నమెంట్ ఏమో యంగ్ ఇండియా ఏం చూసి ఈ కమిటీ ఏ గ్రౌండ్ రిపోర్ట్ తోటి, ఏ సర్వేలతోటి, ఏ రియల్ ఎక్స్పీరియన్స్ తోటి ఈ రిపోర్ట్ అంతా తయారు చేసింది? మీరు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి అసలు నాకు పొంతన కనిపిస్తలేదు. ఇంకొకటి సార్, నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ముందు మీరు అడిగిన ప్రశ్నకు చెప్తాను. హరీష్ రావు గారు చేసిన విమర్శల్లో గాని, తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చేసినటువంటి విమర్శలు రాజకీయ పరంగా ఉన్నాయి తప్ప విద్యాపరంగా లేవు అనేది విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఈ కమిషన్ లో ఉన్నటువంటి వాళ్ళలో పిహెచ్డి లేరని చారుగొండ వెంకటేష్ పిహెచ్డి తెలుగులో చేశారు ఉస్మానియా నుండి. తర్వాత పిఎల్ విశ్వేశ్వరరావు గారికి అపారమైన విద్యా రంగంలో అనుభవం ఉంది, జర్నలిజం ప్రొఫెసర్ గా పనిచేశారు, రిటైర్ అయ్యారు. తర్వాత డాక్టర్ పద్మదశ ప్రొఫెసర్ డాక్టరేట్ ఉన్నారు. తప్పేం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి శ్రీకాంత్, మనం ఈ రాజకీయ విమర్శలను గనక మనం పక్కన పెడితే కమిషన్ రిపోర్టు ఎక్కడో గాడి తప్పినట్టుగా ఉంది అవసరాల మేరకు. అందుకే కమిషన్ రిపోర్ట్ లో మొట్టమొదటి వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. ఏం చెప్పారంటే ఈ సిఫారసులు ఆచరణాత్మకమైనవి, అమలు చేయదగినవి అన్నారు. బట్ ఆచరణాత్మకము, అమలు చేయదగినవి అంటే నేను మొట్టమొదటి చెప్పాను, డబ్బులు లేకుండా, బడ్జెట్ నిధులు లేకుండా మీరు ఎంత మంచి రికమెండేషన్స్ ఇచ్చినా అవి సాధ్యం కావు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. క్వశ్చన్ ఏంటన్న శ్రీకాంత్? సార్ అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు దీంట్లో వెబ్సైట్ పరీక్షను రద్దు చేసిండ్రు. సో దాన్ని రద్దు చేసి వీళ్ళు అంటే ఈ 35 నుంచి 45% పెంచాలి మార్కులను అన్నది ఇంకొక పాయింట్. దీంట్లోనే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ కానీ, మిగతా వెటర్నరీ కోర్స్ ఏదైతుందో వాటిల్లో అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి కమిషన్ సూచించింది. మరి అంటే ఇక్కడికే పరిమితం అవుతున్నారా విద్యార్థులు? రేపొద్దున జేఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, మెయిన్స్ ఆ స్థాయికి పోవాలంటే ఈ రిపోర్ట్ని ఎట్లా చూడాలా? మీ క్వశ్చన్ ఇక్కడ కాపిద్దాం. డన్. మీ క్వశ్చన్ కి నేను స్ట్రైట్ ఆన్సర్ చెప్తాను. ఈ కమిషన్ తయారు చేసిన రిపోర్ట్ లో అత్యంత పేలవమైనటువంటి రికమెండేషన్ ఇదే మీరు అడిగింది. ఎందుకు అనంటే ఇది ఈ రికమెండేషన్ ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించినటువంటి రికమెండేషన్. వీళ్ళు ప్రధానంగా చేసినటువంటి రికమెండేషన్ ఏంటంటే శ్రీకాంత్, గతంలో ఎంసెట్ ఉండేది, ఇప్పుడు ఎంసెట్ లేదు కాబట్టి ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు. ఏది ఎప్సెట్ అనేది పెడుతున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు. ఇప్పుడు ఇది ఎప్సెట్ అనేది పెడుతున్నారు.
ఈ రిపోర్ట్ లో ఏమన్నారంటే ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ని రద్దు చేయండి అని అనే దాంతో పాటు ఇంకొకటి ఏం చెప్పారంటే కోచింగ్ సిస్టాన్ని రద్దు చేయాలి అన్నారు. ఇది కూడా ప్రమాదకరమైనటువంటిది. ఇదొక మాట చెప్పింది. తర్వాత ఈ అర్హత ఏది పాస్ మార్కులను 35% నుంచి 45% పెంచమన్నారు. ఈ మూడు ప్రధానమైనటువంటివి. ఇవి మూడు కూడా దీంట్లో మొట్టమొదటి చెప్తాను. ఈ ఎప్సెట్ ని రద్దు చేస్తే పిల్లలు కాంపిటేటివ్ స్పిరిట్ ని కోల్పోతారు. గతంలో మనం ఇంటర్మీడియట్ మార్కులతోటి సీట్లు కేటాయించడం తప్పనే మనం కాంపిటేటివ్ మోడ్లోకి పిల్లల్ని పట్టుకురావాలని, పిల్లల తెలివితేటల్ని ఎన్హాన్స్ చేయాలని మనము ఈ ఎప్సెట్ ఎంసెట్ అనేటటువంటి సిస్టాన్ని తీసుకొని వచ్చాము. మీరు ఇక్కడ ఇది రద్దు చేస్తే మీరు అకాడమిక్ బేస్ గా గనక సీట్లు ఇస్తే పిల్లలకి కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ పోతుంది. మీరు ఎప్సెట్ ని రద్దు చేస్తే how they are compete with the national wide competitive exam like JW, joint engineering exam, like NEET, నేషనల్ టెస్ట్ ని ఎట్లా వాళ్ళు కాంపీట్ చేస్తారు. అందుకని మీరు చేసినటువంటి సిఫారసు ఇది తప్పుడుది, ఇది పనికి రాదు. ఎప్సెట్ ఉండాలి, ఎంసెట్ కి ప్యారలర్ గా నేషనల్ వైడ్ గా జరుగుతున్నటువంటి వాళ్ళని పిల్లల్ని తయారు చేయాలా. ఎక్కడ తయారు చేయాలా? గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో తయారు చేసేటటువంటి ఒక సిస్టాన్ని డెవలప్ చేయాలా. దాన్ని మీరు టచ్ చేయలే. టచ్ చేయకుండా ఏం చేశారంటే ప్రైవేట్ జూనియర్ కళాశాలలు కోచింగ్ల పేరు మీద కోట్ల రూపాయల దందా చేస్తున్నారనే దాంతో కోచింగ్ ని రద్దు చేయమన్నారు. అంటే ఇది ఎట్లా ఉన్నది తెలుసా ఈ సిఫారసు? ఇంట్లో ఎలుకలు ఉన్నాయని మొత్తం ఇల్లు తలగబెట్టిండట వాడు. ఎలుకలను పట్టాల్సిన దగ్గర ఇల్లు తలగబెట్టుకుంటే ఏమొస్తుంది? మీరు ఈ కాంపిటేటివ్ మోడ్ ఎగ్జామ్స్ ని గనక రద్దు చేస్తే, కోచింగ్ సిస్టాన్ని రద్దు చేస్తే మీరు జేడబ్ల్యూని రద్దు చేస్తారా? నీట్ రద్దు చేస్తారా? చెయ్యరు కదా. కాబట్టి పిల్లలకి నష్టం జరుగుతుంది. రెండు ఉండాలా. ఇంకొకటి సార్, సబ్జెక్ట్ అకాడమిక్ ఉండాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండాలా. దాని మీద మీరు సిఫారసులు లేకుండా మీరు ఈ రిపోర్ట్ లో ఈ కమిషన్ రిపోర్ట్ లో ఇది చాలా ల్యాబ్స్ కనపడుతుంది. ఇంకొక డౌట్ సార్, 35% నుంచి ఒక మాట 35% నుంచి 45% పెంచడం మంచిదే. ఎందుకంటే స్టాండర్డైజేషన్ ఆఫ్ ద స్టూడెంట్ పెంచడం మంచిది. 35 ఎప్పటి నుంచో కొనసాగుతుంది శ్రీకాంత్, 30-40 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి సిస్టమ్. ఇప్పుడు మారింది కదా సిస్టము. 45% పెంచితే పిల్లల్లో అకౌంటబిలిటీ పెరుగుతుంది, పిల్లల్లో చదువుకోవాలనే ఒక తృష్ణ పెరుగుతుంది, పిల్లలు ఇంకా బాధ్యతగా చదవాలి, కష్టపడాలనేది పెరుగుతుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడే కాదు, డిగ్రీలలో కూడా ఏం చేశారంటే 50% అని పెట్టారు. అది కూడా మంచిదే. కానీ ఈ ఎంట్రన్స్ రద్దు చేయాలనేది చాలా తప్పుడు సూచనగా మనం భావించాలి. సార్ సమయం తక్కువ ఉంది, ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి. ఐ వాంట్ ఆస్క్. ఇప్పుడు ఒక ప్రత్యేక కమిటీ వేసినాక ఈ కమిషన్ రిపోర్ట్ ఎందుకు అన్నది ప్రధానంగా మీరు మొదటి పాయింట్లో లేవనెత్తినటువంటి అంశం. దానిపైన చర్చ జరిగింది, అయిపోయింది. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ సిఫార్సు ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్ ఇచ్చినటువంటి కొత్త పాలసీ ఏదైతే కమిషన్ ఇచ్చినటువంటి కొత్త పాలసీ ఏదైతే ఉందో ఇది ఏ బేసిస్ పైన అన్నది నా ప్రశ్న. అంటే వాట్ ఐమ్ సెయింగ్, తమిళనాడు గవర్నమెంట్ చూసుకుంటే కనుక సెంట్రల్ పాలసీని వ్యతిరేకించింది, వాళ్ళు సొంతంగా కూడా తయారు చేసుకున్నారు. ఆ తర్వాత తమిళనాడు కూడా సేమ్ ప్రాసెస్లోకి వెళ్ళారు. బట్ తెలంగాణ విషయానికి వస్తే సెంట్రల్ పాలసీని యాక్సెప్ట్ చేస్తూ దానికి అనుసంధానంగా వెళ్తున్నారా, కొత్త పాలసీకి వెళ్తున్నారా? ఇది ఎట్లా చూడొచ్చు ఇప్పుడు ఈ సిఫార్సుని? ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది. తమిళనాడులో ఒక స్పెషల్ డైరెక్షన్ ఇచ్చి స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రిపేర్ చేయమని 2021-22లో స్టాలిన్ ప్రభుత్వము జస్టిస్ డి మురుగేషన్ ని అపాయింట్ చేస్తే 2025లో వాళ్ళు కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. దే కంప్లీట్లీ అగెన్స్ట్ టు ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. వాళ్ళు ద్విభాషా విధానం పెట్టుకొని వాళ్ళ స్టేట్ కావలసినటువంటి ప్రమోషన్స్, వాళ్ళ స్టేట్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసుకోవడానికి స్పష్టంగా ముందుకు వెళ్ళారు. వాళ్ళు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరకు అసలు ప్రభుత్వ డైరెక్షన్స్ తో తయారు చేసినటువంటి పాలసీ కాదు ఇది. ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్, కొన్ని ఏరియాస్ ఇచ్చి కేశవరావు కమిటీని అపాయింట్ చేసింది, వాళ్ళు తయారు చేయాలి. కానీ వీళ్ళు తయారు చేసింది ఏంటంటే, ఇప్పుడు కేశవరావు కమిటీకి కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది ప్రభుత్వం. ఏమిచ్చింది అంటే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేయమన్నారు. దీంట్లో కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కోఆర్డినేట్ చేస్తూ
వీళ్ళు సొంతంగా కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. ఆ రికమెండేషన్స్ లలో చాలా రికమెండేషన్స్ అప్ టు ది మార్క్ లేవు. ఇది వాస్తవంగా ఇది పాలసీ గవర్నమెంట్ డైరెక్షన్ చేసింది కాదు. వీళ్ళు కమిషనే బాధ్యత తీసుకొని ఒక పాలసీని తయారు చేశారు. బట్ ఈ పాలసీని తయారు చేస్తున్నప్పుడు ఎక్కడో వాళ్ళు కొన్ని ప్రమాణాలు మిస్ అయినట్టుగా కనపడుతుంది. ఈ పాలసీ అప్ టు ది మార్క్ లేదు. రెండోది, మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ వరకే స్టాప్ చేయమన్నారు. ఎందుకు మీరు డిగ్రీకి తీసుకెళ్లట్లేదు? తర్వాత ఈ కమిషన్ రిపోర్ట్ లో ప్రతి డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి 1500 స్ట్రెంత్ పెట్టేసి దానికి ఒక హాస్టల్ పెట్టమని చెప్పారు. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లలో స్టెమ్ కోర్సెస్ కి జిల్లాకు ఒక హాస్టల్ పెట్టాలని చెప్పారు. ఇవాళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సగటున ఒక్కొక్క కాలేజీలో 199 అడ్మిషన్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఏ కళాశాలలో కూడా డిగ్రీ కళాశాలలో అప్ టు ది మార్క్ అడ్మిషన్స్ లేవు. వాటిని పెంచే చర్యలు మన దగ్గర సూచనలు లేవు. అంటే మొత్తంగా ఈ రిపోర్ట్ లో టీచర్స్ ఒక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు శ్రీకాంత్. టీచర్స్ చేస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటంటే వాళ్ళ శాలరీలు ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేయటము, తర్వాత ఆటోమేటిక్ ప్రమోషన్స్ ఇవ్వద్దు అనేది, తర్వాత టీచర్స్ ఎక్కడైతే పాఠాలు చెప్తున్నారో అక్కడే నివసించాలనేటటువంటి కొన్ని సజెషన్స్ చేశారు. బట్ ఆ సజెషన్స్ అన్ని ఇప్పుడున్న సమస్యలకు పరిష్కారం చూపించలేదు. ఇప్పుడున్న సమస్యలకు దూరంగా, ఇప్పుడున్నటువంటి స్టాండర్డ్స్ పెంచటానికి దూరంగా ఈ కమిషన్ రిపోర్ట్ ఉన్నట్టుగా కనపడుతుంది. కొన్ని అక్కడక్కడ మంచి సూచనలు ఉన్నప్పటికీ కూడా, బట్ మొత్తంగా ఓవరాల్ గా ఈ కమిషన్ ఎడ్యుకేషన్ పాలసీ రిపోర్టు అప్ టు ది మార్క్ లేదు అనేది, ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం. ముఖ్యంగా యూనివర్సిటీల పట్ల అంటే సార్, మీరు టీచర్ల విషయంలో అన్నారు కానీ శాలరీలకు సంబంధించి టీచర్లో ఒక ఆందోళన వాస్తవానికి కనిపిస్తోంది. ఏం జరుగుతుంది, శాలరీలు కట్ చేస్తారా? అంటే వీళ్ళు ఎగ్జామ్స్ రాయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, టెట్ రాయాలి, రకరకాల డిఎడ్లు రాయాలి, బిఎడ్లు రాయాలి, ఇన్ని ఎగ్జామ్స్ పెట్టి టీచర్ ఉద్యోగానికి వచ్చిన తర్వాత, అంటే ఇన్ని పరీక్షలు రాసి టీచర్ ఉద్యోగం సాధిస్తే ఇప్పుడు మరీ చిన్నగా చూస్తున్నారే, జీతాల మీద ఎఫెక్ట్ పడుతుంది, జీతాలు తగ్గించేటువంటి పరిస్థితులు ఉన్నాయే. ఈ రికమెండేషన్ టీచర్లో కొంత ఆందోళన కూడా కలిగిస్తుంది కదా? లేదు శ్రీకాంత్, జీతాలు తగ్గించమని కమిషన్ రిపోర్ట్ చెప్పలేదు. కానీ వాస్తవానికి కమిషన్ రిపోర్ట్ లో ఉన్నటువంటిది ఏంటంటే మార్కెట్ రేట్ కంటే కూడా వాళ్ళకి ఇస్తున్నటువంటి జీతాలు ఎక్కువగా ఉన్నాయని ఒక కామెంట్ చేస్తూ భవిష్యత్తులో వచ్చేటటువంటి రిక్రూట్మెంట్స్ లో దీనిపైన ఆలోచన చేయమన్నారు తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ జీతాలు తగ్గించమని ఏం చెప్పలేదు. కానీ ఇక్కడ జీతాలు నిర్ణయించేది గవర్నమెంట్ కాదు కదా. పిఆర్సీలు వచ్చిన తర్వాత పిఆర్సీ కమిషన్లు జీతాలను నిర్ణయిస్తున్నటువంటి అంశాన్ని మనం చూడాలి. కానీ బట్ ఇది కాదు, జీతాలు తగ్గించాలా పెంచాలా అనేటటువంటిది ఎడ్యుకేషన్ సమస్యలకు పరిష్కారం చూపెట్టదు. కానీ ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మనం చూస్తున్నాం తప్ప. బట్ ఈ నిజంగా ఈ స్ట్రక్చరల్ చేంజెస్ రావాల్సినటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకురావటంలో, రికమెండేషన్స్ చేయటంలో మొత్తంగా కమిషన్ ఎక్కడో అప్ టు ది మార్క్ రాలేకపోయింది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే స్పష్టంగా వ్యక్తమవుతున్నటువంటి సందర్భం ఉన్నది. ముఖ్యంగా యూనివర్సిటీలకు వచ్చేసరికి కూడా వీళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అంత అప్ టు ది మార్క్ లేవు. నిజంగా యూనివర్సిటీస్ ని గనక బలోపేతం చేయాలి గనక అని అనుకుంటే, ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది శ్రీకాంత్, మనం డిస్కస్ చేశాము. ఒక్కొక్క పిహెచ్డి స్కాలర్ కి 15,000 రూపాయలు నెలకి ఫెలోషిప్ ఇచ్చేటటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. అట్లాంటి ఒక కన్స్ట్రక్టివ్ నిర్ణయాలు ఇక్కడ లేకపోవటం చాలా మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఆ అంశాన్ని. రెండోది, లింగ్డో కమిటీ ఎప్పుడో ఇచ్చినటువంటి లింగ్డో కమిటీ సిఫారసులను బయటకు తీసుకొస్తూ ఎన్నికలు, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు పెట్టాలి, యూనివర్సిటీల స్థాయిలో లేకపోతే డిగ్రీ స్థాయిలో పెట్టాలనేటటువంటి ఒక సిఫారసు కూడా తీసుకొచ్చారు. ఇవాళ ఇప్పటికే విశ్వవిద్యాలయాలు ఓ రాజకీయ కేంద్రాలుగా మారిపోయి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ ఎన్నికలు గనక మళ్ళా ఈ విశ్వవిద్యాలయాల్లోకి తీసుకొస్తే వీటిని రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. కానీ కమిషన్ ఏం భావించింది తెలుసా శ్రీకాంత్, ఇక్కడ ఎన్నికలు పెడితే ఎన్నికైనటువంటి విద్యార్థి సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ని పెంచడానికి, సమస్యల పైన మాట్లాడతారని కమిషన్ ఊహించింది. కానీ దానికి భిన్నంగా జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఎన్నికైనటువంటి విద్యార్థి సంఘాలు
రాజకీయ పార్టీలకు అఫిలియేటెడ్ గా పనిచేస్తాయి తప్ప నిజంగా ఎడ్యుకేషన్ కి సంబంధించి అదే నిజంగా జరిగితే ఈ యూనివర్సిటీలు రాజకీయ కేంద్రాలు అయితే పనిచేయవు అనే విషయాన్ని గమనించాలా. ఉన్న సిస్టాన్ని కూడా స్పాయిల్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం తక్షణం లేదు. అంతకంటే సీరియస్ సమస్యలు ఉన్నాయి, అంతకంటే తక్షణ కావలసినటువంటి సమస్యలు సార్. ఉన్నాయి. ఒకవేళ అదే ఎన్నికలు యూనివర్సిటీలో జరిగితే అక్కడ కూడా ఓట్లు అమ్ముకునే పరిస్థితులు వస్తాయి. వెనకాల ఉండే రాజకీయ నాయకులు మళ్ళీ వీటిని నడిపిస్తారు. ఈ రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టాయో చూసాం కదా. అవునవును. బట్ అదే సిస్టాన్ని విద్యా సంస్థల్లోకి తీసుకొచ్చి మరింత కలుషితం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి. Right, sir. బట్ ఈ రికమెండేషన్స్ ప్రస్తుతము రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించలేదు. రాజ్ న్యూస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ కమిషన్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రాథమిక సూచన అయినటువంటి 18% నిధులను ఎడ్యుకేషన్ కి ఇస్తావా ఇవ్వవా చెప్పు. దాని తర్వాత మిగతా అంశాల గురించి చర్చిద్దాం. మాట్లాడండి సార్. డన్. థ్యాంక్ యూ శేషు సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అది ప్రధానమైనటువంటి ప్రశ్న. సిఫార్సు అంటే 434 రికమెండేషన్స్ని ఈ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. సో ఇది ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? కొన్ని యాక్సెప్టబుల్గా ఉన్నా కానీ ఇంకో కొన్నిట్లలో చాలా వరకు లోటుపాట్లు ఉన్నాయన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ప్రభుత్వం ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్తుంది, గవర్నమెంట్ స్కూల్స్ని తగ్గిస్తారు అన్నటువంటి విషయంలో కూడా అంటే కుదింపు చేస్తూ సో పెద్ద స్కూల్స్ని ఇంకా పెద్ద కన్స్ట్రక్షన్ వేలో వెళ్ళాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో కానీ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విషయంలో కానీ ఏ ప్రాతిపదికగా వెళ్తారు? మోరోవర్ ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ఎడ్యుకేషన్ పాలసీ అనుసంధానంగా ఉంటుందా లేదంటే సొంతంగా ఉంటుందా అన్నటువంటి క్లారిటీ కూడా ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ బడ్జెట్ సంబంధించి 18% బడ్జెట్ అంటే ఎంత లేదన్నా 60-70 వేల కోట్ల రూపాయలు విద్యారంగానికి కేటాయించాలి. సో ఆ వ్యవస్థ ప్రస్తుతానికి ఈ సిఫార్సు ప్రకారం ప్రభుత్వ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా? నాణ్యమైన విద్య అందించడంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం 26వ స్థానంలో ఉంది, అంటే కింది నుంచి 4వ స్థానంలో. సో ఇది ఎంతవరకు ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది? బడ్జెట్ కూడా తొందరలోనే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. గతంలో చూసుకున్నా ఎక్కడ కూడా 25,000 కోట్ల రూపాయలు ఇంతవరకు దాటింది లేదు, ఇంత ఖర్చు అయింది కూడా లేదు. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. ఈ రికమెండేషన్స్ పైన జరుగుతున్నటువంటి చర్చ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.